పల్లవి వాళ్ళైతే అవని వాళ్ళందరూ అయితే పల్లవి దగ్గరికి వచ్చి ఇలా చూస్తూ ఉంటారు. "అసలు తను ఎందుకు కొట్టావు? తన సాక్షి అని నీకు తెలీదా?" అని అవని వీళ్ళు అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి పల్లవి అయితే "నన్నేం చేయమంటావు? అదొచ్చి నా పీక పట్టుకొని నన్ను నొక్కబోయింది. నన్ను నొక్కబోయేసరికి ఏం చేయాలో తెలియక నేను తన్ను కొట్టాను" అని అంటూ ఉంటుంది పల్లవి. ఆ మాటలకి అక్షయ్ వీళ్ళందరూ అయితే "అసలు ఎందుకు కొట్టాల్సినంత అవసరం? గట్టిగా పట్టుకుంటే మేము వచ్చేవాళ్ళం కదా!" అనైతే అంటూ ఉంటారు. "ఏమో నాకు అప్పటికి అలానే చేయాలనిపించింది. అందుకే అలా చేశాను" అని అంటూ ఉంటుంది పల్లవి. అలా అనేసరికి అవని అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే ఏంటి దొరికిన సాక్ష్యం కూడా ఇలా చేజారిపోయింది అని ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక కమల్ కూడా షాక్ అవుతూ ఉంటాడు పల్లవి చేసిన పనికి. శ్రీకర్ వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక అమ్మాయి అయితే స్పృహ కోల్పోయి అక్కడే పడిపోతూ ఉంటుంది. ఇక అవని పదండి అమ్మాయిని హాస్పిటల్‌లో జాయిన్ చేద్దాం అనైతే అంటూ ఉంటుంది అందరితో. ఇక అమ్మాయిని హాస్పిటల్‌లో జాయిన్ చేస్తూ ఉంటారు. డాక్టర్ అమ్మాయికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. అలా తనకి ట్రీట్మెంట్ చేస్తూ డాక్టర్ అయితే తనకి తలకి కట్టు కడుతూ ఉంటుంది. ఆకృతికి. ఇక పల్లవి అయితే చాలా టెన్షన్‌గా అలా బయట నిల్చుండి ఉంటుంది. వీళ్ళేమైనా అంటారా నన్ను? ఏంటి అసలు అవని ఎవరితో ఇందాక నుంచి ఫోన్ మాట్లాడుతూనే ఉంది. ఇంటికి ఇన్ఫార్మ్ చేస్తుందా ఏంటా? ఒకవేళ ఇంటికి ఇన్ఫార్మ్ చేసినా ఎంతసేపు మాట్లాడాల్సినంత అవసరం లేదు కదా! ఎవరితో అంతసేపు మాట్లాడుతుంది? అనైతే పల్లవి అలా అవనినైతే గమనిస్తూ ఉంటుంది. ఇక పల్లవి ఈసారి గాని ఈ నిజం బయటకొస్తే మాత్రం నేను అడ్డంగా ఇరుక్కుపోతాను. ఇది ఎలాగైనా బయటికి రాకూడదు. ఇది ఎలాగైనా చచ్చిపోయేటట్లు నేను చేస్తానని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే ఇక ఎవరితోనో అలా కంటిన్యూగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక అవనినైతే కమల్ అలా హ్మ్. కనిపెడుతూ ఉంటాడు. ఏంటి వీడిలా చూస్తున్నాడు నాకాసి అనేది అనుకుంటూ ఉంటుంది. అవని ఎవరితోనో అలా మాట్లాడుతూనే ఉంటుంది. అవని అక్కేంటి ఎక్కువగా మాట్లాడుతుంది ఎవరితో అనేది ఆలోచిస్తూ ఉంటుంది పల్లవి.